హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ని కొట్టింది విశ్వ అని తెలుసుకొని ఇక వేదవతి విశ్వాని కొట్టడానికి చాలా కోపంగా భద్రావతి ఇంటికి వస్తుంది. అది చూసిన భద్రావతి, ఏయ్ వేదవతి, నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు ఎంత ధైర్యమే, ముందు బయటికి వెళ్ళు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడు, ఇన్ని రోజులు ఏదో పోనీలే అని ఊరుకున్నాను, కానీ ఆ విశ్వగాడు నా కొడుకునే చంపాలని చూస్తాడా, ముందు వాడిని బయటికి పిలవండి అని వేదవతి అంటుంది. ఇక ఇంతలోనే విశ్వ బయటికి వస్తాడు. ఇక వేదవతి విశ్వ కాలర్ పట్టుకొని ఇక విశ్వ చెంప పగలగొట్టి బయటికి లాక్కొస్తుంది. చూర్రా, నేను ఏదో పనివాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇన్ని రోజులు వీళ్ళందరూ అవమానిస్తున్నా భరించాను, తట్టుకున్నాను, కానీ నా కొడుకుల విషయంలో ఇలా జరిగితే నేను అస్సలు ఊరుకోను, నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని చెప్పి ఇక వేదవతి అంటుంది. ఇక భద్రావతి ఆ మాటలు విని, చెప్పరా విశ్వ, ఆ వేదవతి చెప్పింది అబద్ధమని చెప్పరా అని అంటూ ఉంటే అప్పుడు విశ్వ తలదించుకుంటాడు. ఇక వేదవతి విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వ ఇంట్లోకి వెళ్తాడు. భద్రావతి, సేనాపతి అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి, ఏంట్రా నువ్వు చేసిన పని, చంపడమే ఈ సమస్యకి పరిష్కారం అనుకుంటే ఆ విషయం నేను 25 సంవత్సరాల కిందనే చేసేదాన్ని. చూడు, చంపడం కాదురా, మనం ఇప్పుడు ధీరజ్ గారిని చంపితే ఆ ప్రేమకి మన మీద చాలా కోపం వస్తుంది. చూడు, మంచి మనసు మార్చుకోవాలి, అంతేకాని వాణ్ణి చంపడమే పరిష్కారం కాదురా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ఇక విశ్వాకి చాలా కోపం వస్తుంది. చూడత్తా, ఆ పని మీరు చెయ్యలేదు, కానీ నా చెల్లెల విషయంలో నేను అలా చెయ్యకుండా ఊరుకోలేకపోతున్నాను. ఏదో ఒక రోజు ఆ ధీరజ్ గారిని చంపేస్తాను, నా ఇంటికి నా చెల్లెల్ని తీసుకువచ్చుకుంటాను అని చెప్పి ఇక విశ్వ అంటూ ఉంటే ఇక భద్రావతికి చాలా కోపం వస్తుంది. వెంటనే విశ్వ చెంప పగలగొడుతుంది. చూర్రా విశ్వ, నువ్వు అలా చేస్తే ప్రేమ మనకి మరింత దూరం అయిపోతుందిరా, అయినా నువ్వు ఇలా చేయడం తప్పు. ఆ వేదవతి ఈరోజు నిన్ను ఇలా నిలదీస్తుందంటే మేము చూస్తూ ఊరుకోలేకపోయాం, కానీ నువ్వు వాణ్ణి చంపాలనుకోవడం తప్పు అని చెప్పి ఇక భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న సేనాపతి, చూడ్రా, అసలు నువ్వు ఇప్పుడు ఆ ధీరజ్ గారిని చంపితే మన ఇంటి ఆడపిల్ల పసుపు కుంకుమలే కదరా దూరం అయిపోయేది. అలా ప్రేమని చూడడం మనం తట్టుకోలేంరా. చూర్రా విశ్వ, ఇంకొకసారి నువ్వు ధీరజ్ని చంపాలు చూస్తే మేము ఊరుకోం అని చెప్పి సేనాపతి అంటాడు. ఇక ఆ మాటలు విన్న విశ్వకి చాలా కోపం వస్తుంది. లేదు నాన్న, వాడు నా చెల్లెలు భర్త ఏంటి, నా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, అంతేకాకుండా అమాయకురాలైన నా చెల్లెల్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు. నా చెల్లెలు ఆ ఇంట్లో ఉండడం కూడా ఇష్టపడడం లేదు. ఎలాగైనా వాణ్ణి, నా చెల్లెల్ని శాశ్వతంగా విడదీసి నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకువచ్చుకుంటాను అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విశ్వ వాళ్ళ నానమ్మ మాత్రం ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. పాపం ధీరజ్ గానికి చాలా దెబ్బలు తగిలాయి, కానీ ఇప్పుడు నేను వెళ్ళి ధీరజ్ గాన్తో మాట్లాడితే భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఎలా అయినా ధీరజ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక ఆ నానమ్మ అనుకోవడంతో అది చూసిన సేనాపతి, చూడు అమ్మ, నువ్వు ఈ వంకతో వేదవతి ఇంట్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి నువ్వు ఇంట్లో అడుగు పెట్టవు అని సేనాపతి వాళ్ళ అమ్మని బెదిరిస్తాడు. ఇక దాంతో ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక భద్రావతి మాత్రం విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఈయన్ని ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు ఆ ధీరజ్ గారిని చంపాలని చూస్తాడు. ఇక దాంతో వీడిని పోలీసులు పట్టుకెళ్తారు. ఎలాగైనా విశ్వ మనసు మార్చాలి, లేకపోతే ప్రేమ మెడలో తాళి తెంపేసేలా ఉన్నాడు అని చెప్పి ఇక భద్రావతి కూడా ధీరజ్ గురించే ఆలోచిస్తుంది. పాపం వాళ్ళ నాన్న చేసిన తప్పుకి వాడేం చేశాడు, కాకపోతే ప్రేమ మెడలో తాళి కట్టాడు, అంతే తప్ప ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. అందులోటి ఈ ఊర్లో పెద్దవాళ్ళగా ఉన్న మేము మా పరువు పోకూడదు, ఈ విశ్వ వల్ల ఈ ఇంటి పరువు పోయేలా ఉంది అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, వాళ్ళ కుటుంబం వల్ల నా అల్లుడి జీవితం నాశనం అయిపోకూడదు, ఎలాగోలా వీడి మనసు మార్చాలి,
లేకపోతే వీడి జీవితమే నాశనమైపోతుంది, ఇలా ఇద్దరి జీవితాలు అయిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా విశ్వ చెంప పగలగొట్టి విశ్వ మనసు మార్చాలని చూసిన భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.